హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వంకాయ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా వీడియోలో వెళ్ళే ముందు వీడియో మొత్తం చూసి నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. ఆవాలు చిటపటమన్నాక దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించండి. ఇలా ఆనియన్స్ కొంచెం మెత్తపడ్డాక దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయే వరకు వేయించుకోండి ఆయిల్లో. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోండి. ఇలా వంకాయలన్నీ వేసుకున్నాక దీంట్లో 1.5 స్పూన్ ఉప్పు ముందుగానే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు చేదుగా ఉన్నాయండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు మూత తీసి చూడండి, వంకాయలు కొంచెం ఉడికాయండి. ఇలా ఒకసారి కలుపుకొని దీనిలో ఒక 1.5 స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక బాగా కలుపుకొని దీంట్లో ఇక్కడ 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఈ టమాటాలు ఉడికే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, టమాటాలు బాగా ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1.5 స్పూను కొబ్బరి కారం వేస్తున్నానండి. ఇది కొబ్బరి కారం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇది అన్ని కర్రీలోకి యూజ్ చేస్తారండి. కొబ్బరి కారం, కొంచెం సాంబార్ పౌడర్, ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, వేసుకొని కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు వంకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.